అరే ఏంట్రా ఎప్పుడు ఇదే పనులు చేస్తావా, నీకు అసలు మంచి పనులు చేయడం రాదా, ఎప్పుడు ఆ గ్లాస్ పగలగొట్టేస్తూ ఉంటావా, లేకపోతే పేపర్లు ఎప్పుడు చింపేస్తావా, ఆ పెన్సిల్ ఎప్పుడు అక్కడిక్కడ పడేస్తావా, హోంవర్క్ అయిపోగానే బ్యాగ్లో పెట్టుకోవాలని తెలియదా, ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా తిట్టేస్తుంటారు పేరెంట్స్. అవును. దాన్ని కూడా ఇంకో వేలో చెప్పొచ్చు. నాన్న ఈరోజు రాసుకున్నావు ఓకే, మళ్ళీ రేపు టీచర్ అడిగినప్పుడు నీకు దొరకవు కదా, అప్పుడు నువ్వే అందరు వేసేసుకుంటారు, నువ్వు ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఈ రోజే పెట్టేసుకో, రేపు హాయిగా మనం మళ్ళీ రాసుకోవచ్చు. ఇప్పుడు గోడల మీద రాస్తున్నారు, కమ్యూనికేషన్ చాలా మ్యాటర్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు గోడల మీద రాస్తున్నారు, పడి పడి తిట్టేస్తారు పేరెంట్స్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు గోడల మీద రాయొద్దని, కొట్టేస్తారు ఫస్ట్, రాగానే కొట్టిన తర్వాతే మాటలు. అవును కదా. అదే కనుక ఇది ఇక్కడ రాసారనుకో, ఒక 2 days 3 days తర్వాత డాడీ మళ్ళీ మన గోడలకి మళ్ళీ కలర్ వేసేస్తాడు, నీ డ్రాయింగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. అదే కనుక నువ్వు ఈ పేపర్లో లేకపోతే ఈ బుక్లో వేసావనుకో, ఇది నువ్వు పెద్దగైన తర్వాత కూడా దీన్ని ఇంతే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా చాలా రోజు దీన్ని ఫ్రేమ్ చేసుకుందాం మనం. చాలా బ్యూటిఫుల్గా వేస్తావు నువ్వు, నాకు చాలా బాగా ఇష్టం నీకు డ్రాయింగ్స్ అంటే, ప్లీజ్ నాకు ఈ పేపర్లో వేసేయవా కొంచెం అంటే ఎంత బాగా ఉంటుంది కదా. సో కమ్యూనికేషన్ మ్యాటర్ అవుతుంది.